హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కాలీఫ్లవర్ ఫ్రై, డీప్ ఫ్రై లేకుండా కొంచెం ఆయిల్తోనే కాలీఫ్లవర్ ఫ్రై టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. సింపుల్ అండ్ ఈజీ వేలో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సాంబార్లోకి, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఈవినింగ్ స్నాక్గా కూడా ప్రిపేర్ చేసుకొని తినచ్చు. చాలా బాగుంటుంది. ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ నేను ఒక కాలీఫ్లవర్ని తీసుకుని ఇలా పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ కాలీఫ్లవర్ని క్లీన్గా వాష్ చేసుకొని తర్వాత ఇలా పీసెస్గా కట్ చేసుకొని అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఇది బాయిల్ చేసుకునేదానికి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. తర్వాత ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి, సాల్ట్. ఇది ఒక 5 మినిట్స్ పాటు ఇలా జస్ట్ ఒక పొంగు వచ్చే వరకు ఇలా బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి, టమోటో, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. ఈ కొంచెం ఆయిల్తోనే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాలీఫ్లవర్ని అంత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై లేకుండా కొంచెం ఆయిల్తోనే ప్రిపేర్ చేసుకోవడం వల్ల హెల్త్కి కూడా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతే, ఇలా ఫ్రై అయితే చాలు పీసెస్. ఇలా ఫ్రై అయిన పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని 1 ఇంచు చెక్క, ఒక 3-4 యాలకి, లవంగాలు, ఒక 2 యాలకి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి టమోటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మన కారంకి తగినంత చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ కారం పొడి యాడ్ చేసుకుంటున్నాను. అలానే ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్పైసెస్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో. తర్వాత మన టేస్ట్కి తగినంత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ అంతా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ పీసెస్ని వేసుకొని మసాలా అంతా బాగా పట్టేటట్టు పీసెస్కి అంత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంత పీసెస్కి మసాలా బాగా పట్టేటట్టు అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవడం. అంతే, సింపుల్ అండ్ ఈజీ గోబీ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుంది. అలానే రైస్లోకి కానీ మిక్స్ చేసుకొని తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.